స్టెరాయిడ్స్ వాడడం తప్పు, చాలా తప్పు అది. మరి ఆ పెయిన్స్ తగ్గవు కదా సార్ స్టెరాయిడ్స్ వాడకపోతే? అంటే పెయిన్స్ ఇప్పుడు వాళ్ళు ఒక్కలోనే కదా సార్, ఆర్థరైటిస్ ఉంటుంది చూడండి, వాళ్ళు కూడా కదా సార్ రెగ్యులర్ గా స్టెరాయిడ్ పెడతానే ఉంటారు డాక్టర్స్. స్టెరాయిడ్స్ పెట్టరు, డాక్టర్స్ ఎక్కువ పెట్టరు. మేబీ నాట్ క్వాలిఫైడ్ డాక్టర్స్ అని చేయొచ్చు, కానీ క్వాలిఫైడ్ డాక్టర్స్ స్టెరాయిడ్స్ చాలా జాగ్రత్తగా యూజ్ చేస్తారు. స్టెరాయిడ్స్ చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అదే సార్, నార్మల్గా స్టెరాయిడ్స్ అనేది మనము చాలా జాగ్రత్తగా వాడాలి. ఎందుకంటే స్టెరాయిడ్స్ తోటి ఏమంటే దే ఆర్ వెరీ పవర్ఫుల్ మెడిసిన్. బాడీలో ఇమ్యూనిటీ సప్రెస్ చేసి హార్మోన్స్ చేంజ్ చేస్తాయి. ఇంతవరకు కూడా ఇప్పటికీ స్టెరాయిడ్స్ మనకి గత 70 సంవత్సరాలు ఉన్నాయి. 70 సంవత్సరాలు కూడా ఎవరికి స్టెరాయిడ్ ఎగ్జాక్ట్గా ఎలా యాక్ట్ చేస్తుంది ఇంకా తెలియదు. మెడిసిన్ అంత పవర్ఫుల్ డ్రగ్స్ యాక్ట్ చేస్తూనే అన్ని దానికి ఇచ్చేస్తారు. కరోనాలో కూడా చూసారు అందరు స్టెరాయిడ్స్, అన్ని సైడ్ ఎఫెక్ట్స్ కరోనా బికాస్ స్టెరాయిడ్. మా హాస్పిటల్ అసలు స్టెరాయిడ్సే వాడలేదు కరోనాలో, అందరు రికవర్ అయ్యారు. ఎందుకంటే అమెరికాలో ఇస్తున్నారు, ఇంగ్లాండ్లో ఇస్తున్నారు, ఇక్కడ ఇచ్చేస్తారు. మనం తప్పది. స్టెరాయిడ్స్ అనేది మోస్ట్ డేంజరస్ డ్రగ్స్ ఇన్ ద వరల్డ్. స్టెరాయిడ్ ఎందుకంటే బాడీని ఆర్టిఫిషియల్గా సప్రెస్ చేస్తుంది. ఎలాగంటే బిల్డింగ్లో ఫైర్ ఉన్నది, ఫైర్ చుట్టూ యాస్బెస్టాస్ పెట్టేస్తాం అనుకోండి, ఫైర్ సప్రెస్ కానీ బిల్డింగ్ అంతా నాశనం అయిపోతుంది. బయట చూడడానికి అంతా ఏమి ఉండదు. అలాగే స్టెరాయిడ్స్ ఆర్ లైక్ యాస్బెస్టాస్. స్టెరాయిడ్స్ షుడ్ నాట్ బి యూస్డ్ అట్ ఆల్. అంత కొన్ని ఫ్యూ ఇండికేషన్స్ ఆర్ దేర్, ఆటో ఇమ్యూన్ డిజీజ్ అని అటువంటి కొనడానికి వాడతాం, కానీ జనరల్గా ఈ పెయిన్స్ గిన్స్కి అస్సలు వాడకూడదు. ఈ పెయిన్స్ అవి కూడా న్యాచురల్ మెథడ్. అంటే అన్ఫార్చునేట్లీ కొన్ని చికెన్ గున్యా వస్తుంటుంది, మధ్య చూస్తుంటాము, చాలా రోజులు ఉంటుంది. కానీ న్యాచురల్ ఎక్సర్సైజెస్, దాని తర్వాత కొన్ని సానా, హీట్, అటువంటి దాంతో స్లోగా కంట్రోల్ చేయాలి.